దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. గమనించినట్లయితే గనక ప్రభువు మనకు సెలవిస్తున్నది ఏమనంటే కోపాన్ని మానాలి, ఆగ్రహమును విడిచిపెట్టాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది వారి యొక్క కోపాన్ని మానకుండా, ఆగ్రహాన్ని విడిచిపెట్టకుండా లోపల అలాగే పెట్టుకుంటారు. ఎవరైనా శత్రువుల మీదనో విరోధుల మీద పగ, కోపము, ఆగ్రహము ఇవన్నీ పెట్టుకొని అలాగే ఉంటారు. అయితే ప్రభువు చెప్పేది ఏమనంటే వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి అనేసి అంటున్నాడు. ఎందుకు అనంటే అదంతా కూడా కీడుకు కారణమైపోతుందంట. ఆ కోపము, ఆగ్రహం వలన మనకు వచ్చే లాభం ఏం లేదు, కానీ వచ్చేదే కీడు వస్తుంది. ఒకవేళ ఆ యొక్క కోపము, ఆగ్రహము గనక నువ్వు విడిచిపెట్టినట్లయితే గనక అది నీ మేలుకు, సంతోషానికి, దీవెనకు, ఆశీర్వాదానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఒకటి గుర్తించుకో, నీకు దీవెన కావాలనా, ఆశీర్వాదం కావాలనా, లేదంటే కీడు కావాలనా, మేలు కావాలనా, కీడు కావాలనా నువ్వు ఆలోచించు. నీకు దీవెనయు ఆశీర్వాదం కావాలంటే కోపాన్ని, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలా. ఒకవేళ నాకు అవి ఏమీ వద్దు అని అంటే నువ్వు ఎలా బ్రతికినా దేవుడు కూడా నిన్ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, కోపమును, ఆగ్రహమును విడిచిపెట్టి దేవునికి దీవెన పొందుకున్నట్లుగా దేవుడు మనందరికీ అటువంటి కృప దయచేయగాక. పరిశుద్ధుడా, స్తుతులనైనా ఈ మాటలు బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.